హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిగ్రీ సెకండ్ సెమ్ వాళ్ళది కంప్యూటర్ పేపర్ డేటా స్ట్రక్చర్స్ ఈ డేటా స్ట్రక్చర్స్లో యూనిట్ 5 సర్చింగ్ అండ్ సార్టింగ్లో సార్టింగ్ అంటే ఏంటో చెప్పాను. అండ్ టైప్స్ ఆఫ్ సార్టింగ్లో బబుల్ సార్ట్ అనేది నేను కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈరోజు నేను ఇన్సర్షన్ సార్ట్, మొత్తం మనకి సార్టింగ్ టెక్నిక్స్ 3 ఉన్నాయి. దాంట్లో బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మెర్జ్ సార్ట్ ఉంది. సో ఈరోజు నేను ఇన్సర్షన్ సార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటో, ఈ టెక్నిక్ని యూస్ చేసుకొని మనం ఆర్డర్ని ఎలా చేయాలనేది చెప్తాను, ఓకే. ఇన్సర్షన్ సార్ట్. In insertion sort we can arrange an elements in order like ascending, okay. మనం ఈ ఇన్సర్షన్ సార్ట్ టెక్నిక్ని కూడా అరేంజ్మెంట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి, అది అసెండింగ్ ఆర్డర్లోనే అరేంజ్ చేయాలన్నమాట, ఓకే. ఇన్ ఇన్సర్షన్ సార్ట్ వీ విల్ కంపేర్ ద ప్రీవియస్ ఎలిమెంట్స్. ఇక్కడ మనం ఎలిమెంట్స్ని ప్రీవియస్ ఎలిమెంట్స్తో కంపారిజన్ అనేది చేస్తాం. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ అయితే చూడండి. సో ఇప్పుడు నేనైతే ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ఇన్సర్షన్ సార్ట్ యొక్క ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేనైతే ఇక్కడ ఒక ఆర్డర్ అయితే తీసుకున్నాను. ఈ ఆర్డర్ని మనం అసెండింగ్ ఆర్డర్లోకి పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండెక్స్ వాల్యూస్ ఇస్తున్నాను. ఇండెక్స్ వాల్యూ ఏమవుతుంది, 0, 1, 2, 3, 4, 5, ఓకే. ఇక్కడ ఇన్సర్షన్ సార్ట్లో మనం ఫస్ట్ ఇండెక్స్ 1 వాల్యూని తీసుకొని దాన్ని మనం టెంప్ అని అనుకోవాలి, ఫస్ట్ టెంప్ అని అనుకోవాలి, ఓకేనా. సో ఇండెక్స్ 1 వాల్యూ ఏంటది, 2. సో ఈ 2 అనే వాల్యూని ఫస్ట్ మనం టెంప్ అనుకోవాలి ఫ్రెండ్స్, ఓకే. దీన్ని మనం టెంప్ అని అనుకోవాలి. ఇప్పుడు టెంప్ వాల్యూ ఏంటి, 2 కదా. సో చూడండి, నేను ఎందుకు అన్నానో మీకు తర్వాత చెప్తాను. సో చూడండి, ఇప్పుడు ఈ టెంప్ వాల్యూని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపారిజన్ అనేది చేయాలి, ఓకే. సో టెంప్ వాల్యూ ఏంటి, 2. ఇప్పుడు 2 ఈజ్ గ్రేటర్ దాన్ 5. నెక్స్ట్ వాల్యూతో కంపారిజన్ అంటే ప్రీవియస్ వాల్యూతో కంపారిజన్ అనేది చేస్తాం. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఏమైంది, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మనం స్వాపింగ్ అనేది చేస్తాం, ఓకే. స్వాప్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 2, 5, 4, 6, 1, 3. అవునా, ఇదే కదా స్వాప్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేది. సో ఇప్పుడు మనకి టెంప్ వాల్యూ ఏంటి, 2. సో ఇది టెంప్ వాల్యూ, ఓకే. 0, 1, 2, 3, 4, 5 ఇది స్టెప్ 1, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇండెక్స్ 1 వాల్యూని కంపారిజన్ అనేది చేసేసాం. ఇప్పుడు ఇండెక్స్ 2, ఈ ఇండెక్స్ 2ని తీసుకొని ప్రీవియస్ ఉన్న వాల్యూస్ అన్నిటితోనూ కంపారిజన్ చేయాలి. సో ఇది స్టెప్ 1 ఫ్రెండ్స్, స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2 చేస్తున్నాను, అర్థమైందా మీకు. స్టెప్ 1 ఫస్ట్ మనం ఒక ఇండెక్స్ వాల్యూని తీసుకోవాలి, ఇండెక్స్ 1ని తీసుకొని ఆ ఇండెక్స్ 1 వాల్యూని ప్రీవియస్ ఎలిమెంట్స్తో కంపారిజన్ అనేది చేసాం. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 5 స్వాప్ అయింది, కండిషన్ 2 అయ్యి స్వాప్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2కి వచ్చాం. స్టెప్ 2లో ఏంటి అసలు ఇది స్టెప్ 2 చూడండి, 2, 5, 4, 6, 1, 3 ఇది కదా స్టెప్ 2. ఈ స్టెప్ 2లో కూడా మనం ఇండెక్స్ వాల్యూస్ తీసుకుందాం. ఇప్పుడు ఇండెక్స్ 2ని కంపారిజన్ చేయాలి, ఇండెక్స్ 2తో ప్రీవియస్ ఉన్న ఎలిమెంట్స్ని కంపారిజన్ చేయాలన్నమాట, ఓకే. ఇండెక్స్ 2 ఏంటి, 4. దీన్ని మనం ఫస్ట్ టెంప్ అని అనుకుంటాం, ఓకే. సో టెంప్ వాల్యూ ఏమవుద్ది మనకి, 4 అయ్యిద్ది. ఇప్పుడు 4 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ప్రీవియస్ వాల్యూస్తో, ఓకే. ఏమైంది, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేయాలి, స్వాప్ అనేది చేయాలి. స్వాప్ చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుందో చూడండి, 2, 4 అంతే కదా, 5, 6, 1, 3 స్వాప్ చేసేసాం, ఓకే. స్వాప్ చేసాం, 0, 1, 2, 3, 4, 5 మనకి టెంప్ట్ వాల్యూ 4, ఇది టెంప్ట్ వాల్యూ, ఓకే. ఇప్పుడు మళ్ళా టెంప్ట్ వాల్యూని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపారిజన్ చేస్తాం. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2 నా కండిషన్ ఫాల్స్. అప్పుడు మనకేమవుతుంది, నో స్వాప్ అయ్యిద్ది, ఓకే. ఇదే ఉంటుంది. ఇది స్టెప్ 2. సో ఇప్పుడు మనం స్టెప్ 3లోకి వెళ్దాం, ఓకే. మీకు అర్థమవుతుందా. సో స్టెప్ 3 ఏమవుతుంది, సో రాసుకుంటున్నాను చూడండి. స్టెప్ 3లో మనం ఇండెక్స్ 3 వాల్యూని కంపారిజన్ చేయాలి. ఇండెక్స్ 3తో ప్రీవియస్ ఎలిమెంట్స్ అన్నిటినీ కంపారిజన్ అయితే చేయాలి. సో చూడండి, ఇండెక్స్ 3 ఏంటి, 6. సో దీన్ని మనం టెంప్ట్ అని అనుకుంటాం. సో టెంప్ వాల్యూ 6 అవుతుంది. ఇప్పుడు 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కండిషన్ ఫాల్స్, అప్పుడేమవుతుంది, నో స్వాప్.
అవునా? ఇప్పుడు మళ్ళీ స్వాపింగ్ ఏం జరగల అంటే ఇది ఇక్కడే ఉంది. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 4. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కండిషన్ ఫాల్స్, అప్పుడు నో స్వాప్. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 2. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్, అప్పుడు నో స్వాప్. ఇక్కడైతే ఎటువంటి చేంజెస్ అనేది జరగల స్టెప్ 3లో. ఓకేనా? మనం టెంప్ట్ వాల్యూతో ప్రీవియస్ ఉన్న ప్రతి ఎలిమెంట్తోనూ కంపారిజన్ చేయాలి. ఇప్పుడు టెంప్ట్ వాల్యూ ఏంటి? 6. 6తో 5ని కంపేర్ చేస్తాం, 6తో 4ని కంపేర్ చేస్తాం, 6తో 2ని కంపేర్ చేస్తాం. ఏదైతే మనం టెంప్ట్ వాల్యూ అనుకున్నామో ఆ టెంప్ట్ వాల్యూతో ముందున్న ప్రీవియస్ వాల్యూస్ అన్నిటినీ కంపారిజన్ చేయాలి. అందుకనే నేను ఇక్కడ మీకు టెంప్ట్ అని తీసుకున్నాను. ఓకేనా? సో ఇది స్టెప్ 3. సో స్టెప్ 4 ఏమవుతుంది చూద్దాం. స్టెప్ 4లో మనం ఏం చేయాలి? ఇండెక్స్ 4 వాల్యూని టెంప్ట్గా అనుకోవాలి. అవునా? సో ఇండెక్స్ 4 ఏంటది? ఇది 1. సో దీన్ని మనం టెంప్ అని అనుకుంటాం. సో టెంప్ వాల్యూ ఏమవుతుంది? మనకి 1 అవుతుంది. సో కంపారిజన్ అనేది చేస్తాం. టెంప్ట్ వాల్యూ తీసుకొని మిగిలిన ప్రీవియస్ ఎలిమెంట్స్ అన్నిటితోనూ మనం కంపారిజన్ అనేది చేయాలి. ఓకే, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 6 కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేయాలి? స్వాపింగ్ అనేది చేయాలి. సో స్వాప్ చేస్తే ఏమవుతుంది చూడండి. 5 ఇదిగోండి 1తో స్వాప్ చేసాం కదా, 1 6 3. ఇదేనా స్వాపింగ్ చేస్తే వచ్చే ఆన్సర్? సో 0 ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చుకుందాం. ఇప్పుడు 1 అనేది కదా మనకి టెంప్ వాల్యూ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇండెక్స్ 3లో ఉంది టెంప్ వాల్యూ. ఓకేనా? సో టెంప్ వాల్యూ యొక్క ప్రీవియస్ ఎలిమెంట్స్ని కూడా మనం కంపారిజన్ చేయాలి కదా. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మనం స్వాప్ అనేది చేస్తాం. సో చూడండి 2 4 1 5 6 3. అర్థమైందా స్వాపింగ్ ఎలా చేశానో? సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో కండిషన్ రైట్ అయింది. సో 1 అనేది 2 దగ్గరకు వచ్చింది, 5 అనేది 3 దగ్గరికి వెళ్ళింది. అవునా? చూడండి 0 1 2 3 4 5. ఓకేనా? సో 1 ప్లస్ 2కి వచ్చింది, 5 ప్లస్ 3కి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మనకి 1 వాల్యూ కదా టెంప్. సో ఈ టెంప్ వాల్యూని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేద్దాం. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ మనం స్వాప్ చేస్తాం. స్వాప్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 2 1 4 5 6 3 వస్తుంది. సో చూడండి 0 1 2 3 4 5. సో 1 4తో కంపారిజన్ చేస్తాం. సో స్వాప్ అయింది. ఇప్పుడు 1 వాల్యూ ఇండెక్స్ 1లోకి రావాలి, వచ్చిందా? 4 వాల్యూ ఇండెక్స్ 2లోకి వచ్చిందా? సో ఇది అండ్ ఇది ఏమవుతుంది? టెంప్ అవుతుంది. 1 కదా మనకి టెంప్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఇదిగోండి 1 కదా టెంప్ వాల్యూ. సో ఈ టెంప్ వాల్యూని మనం ప్రీవియస్ ఎలిమెంట్ ఏముంది? 2 ఉంది. సో 1 వాల్యూని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపారిజన్ చేస్తాం. కండిషన్ రైట్ అయింది. కండిషన్ రైట్ అయితే మనకి ఏం చేయాలి? స్వాపింగ్ అనేది చేయాలి. స్వాప్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఇలా వస్తుంది 6 3. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, 0 1 2 3 4 5. ఇది స్టెప్ 4. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 5 చేద్దాం. ఓకేనా? ఎందుకంటే మనకి అసెండింగ్ ఆర్డర్ అనేది ఇక్కడ రాలా. చూడండి 3 అనేది ఉంది కదా. సో అందుకని అసెండింగ్ ఆర్డర్ వచ్చేంత వరకు మనం ఈ సార్టింగ్ అనేది చేస్తూనే ఉండాలి. సో స్టెప్ 5లో మనం ఏం చేసుకుంటాం? ఇండెక్స్ వాల్యూని 5గా తీసుకుంటాం. ఇండెక్స్ వాల్యూని టెంప్గా తీసుకొని మిగిలిన వాల్యూస్ అన్నిటితోనూ కంపారిజన్ చేస్తాం. అప్పుడు ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. సో స్టెప్ 5. ఓకే, స్టెప్ 5 చూడండి, నేను స్టెప్ 4లో లాస్ట్లో ఏదైతే వస్తుందో అదే రాస్తున్నాను. ఓకేనా? చూడండి 1 2 4 5 6 3. ఓకే, 5 6 3 ఇది. సో ఈ వాల్యూస్ ఇండెక్స్ వాల్యూస్ ఇస్తున్నాను, కనిపిస్తుంది కదా. ఓకే, 1 2 3 4 5. సో ఇప్పుడు మనకి స్టెప్ 5లో ఇండెక్స్ వాల్యూ ఏమవుతుంది? ఇండెక్స్ వాల్యూ 5 అవుతుంది. సో ఆ 5ని ఫస్ట్ మనం టెంప్ అనుకోవాలి. అవునా? సో దీన్ని మనం టెంప్ అనుకుంటాం. టెంప్ అనుకున్న తర్వాత టెంప్ వాల్యూ ప్రీవియస్ ఉన్న వాల్యూస్ అన్నిటితోనూ కంపారిజన్ చేయాలి టెంప్ వాల్యూతో. ఓకే, సో ఫస్ట్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 6 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయితే మనం ఏం చేయాలి? స్వాప్ అనేది చేయాలి. సో స్వాప్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 1 2 4 5 3 6 వస్తుంది. అంతేనా? స్వాపింగ్ చేసాం కదా. స్వాప్ చేస్తే ఇలా ఆన్సర్ అనేది వస్తుంది. సో చూడండి
5 ఇండెక్స్ 5లో ఉన్న వాల్యూ 4లోకి వస్తుంది స్వాపింగ్ చేస్తే. అర్థమైందా? సో చేంజ్ అనేది అయింది. అండ్ ఇప్పుడు టెంప్ట్ వాల్యూ ఏంటి 3 కదా. సో చూడండి, ఈ టెంప్ట్ వాల్యూని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపారిజన్ చేస్తాం. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 5. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అయినా కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితేనే మనం స్వాప్ అనేది చేస్తాం. కండిషన్ ఫాల్స్ అయితే స్వాప్ చేయమన్నమాట. ఓకే, సో కండిషన్ ట్రూ అయింది, స్వాప్ చేస్తున్నాను. స్వాప్ చేస్తే 3 వాల్యూ ఇండెక్స్ 3కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా 0 1 2 3 4 5 ఇది మనకి టెంప్ వాల్యూ అవుతుంది. ఓకే, టెంప్ట్ వాల్యూ ప్రీవియస్ ఎలిమెంట్ ఇప్పుడు మళ్ళీ కంపారిజన్ చేస్తాం. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కండిషన్ ట్రూ. అప్పుడు మనం స్వాప్ అనేది చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 1 2 3 4 5 6. ఓకే, ఇదే కదా మనకు వచ్చేది 0 1 2 3 4 5. మన టెంప్ట్ వాల్యూ 3 కాబట్టి ఇది ఇక్కడ ఉంటుంది టెంప్ట్ వాల్యూ. సో టెంప్ట్ వాల్యూ ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేద్దాం. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఏమవ్వాలి, నో స్వాప్, ఎటువంటి చేంజ్ అనేది జరగదు. అండ్ ఇప్పుడు మళ్ళీ టెంప్ట్ వాల్యూ ప్రీవియస్ ఎలిమెంట్తో 1తో కంపారిజన్ చేస్తాం. 2తో కంపారిజన్ చేస్తాం, ఇప్పుడు 1తోనే. ఓకే, 1తో కంపారిజన్ చేసిన కండిషన్ ఫాల్స్, నో స్వాప్. నో స్వాప్ కాబట్టి ఎటువంటి చేంజ్ ఉండదు. ఇదే మనకి ఫైనల్ స్టెప్. సో స్టెప్ 5 వరకు మనం ఇండెక్స్ వాల్యూస్ మనకి 5 ఉన్నాయి. సో ఇండెక్స్ 5 వాల్యూస్ని మనం కంపారిజన్ అనేది చేస్తాం. సో ఇదే ఫైనల్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ రిజల్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్లో కూడా వచ్చేసింది. ఇది ఇన్సర్షన్ సార్ట్. సో మీకు ఇన్సర్షన్ సార్ట్ అర్థమైందా? ఈ ఇన్సర్షన్ సార్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏముండదు, ఫస్ట్ స్టెప్ 1లో ఇండెక్స్ 1 వాల్యూని తీసుకొని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపారిజన్ చేస్తాము. స్టెప్ 2లో ఇండెక్స్ వాల్యూ 2తో తీసుకొని ప్రీవియస్ వాల్యూస్తో కంపారిజన్ అనేది చేస్తాము. స్టెప్ 3లో ఇండెక్స్ వాల్యూ 3తో తీసుకొని ప్రీవియస్ వాల్యూస్ అన్నిటితోనే ఇలా కంపారిజన్ అనేది చేస్తాం. అలా స్టెప్ 5 వరకు మనం చేయాలి. ఓకే, ఇలా స్టెప్ 5 వరకు చేస్తే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది ఇన్సర్షన్ సార్ట్. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.